కథలు ఉన్నది ఇంట్లో ఏంటి? ఏమండి ఈడేవాడండి అంత ఎట్లనో ఉన్నాడు, ఈయన సూప్ అంత ఎట్లనో ఉంది. ఈడ ఈయన పేరు తిరుపతి. ఈ ఇంట్లో పని చేయడానికి తీసుకొచ్చిన ఏం అన్ని పనులు చేసి పెడతాడు. పనివాడు ఎందుకు బావ, మేమిద్దరం ఉన్నాం కదా. మీరు ఇద్దరు ఉండేం లాభం. లేచి ఆకిలు ఉడిచి అన్నం వండే వరకు ఆయిల్ అవుతుంది. మీకు పని బాగా అవుతుందని పనుని పెట్టుకొచ్చిన. ఇంతకీ ఏమేం పనులు వచ్చురా నీకు? మీరు బల్లెటూరేనా అమ్మగారు? ఇంటి పని చేస్తానండి, వంట పని చేస్తానండి, బట్టలు కూడా ఉతుకుతానండి, తోట పని కూడా చేస్తానండి. మీరు ఏ పని చేస్తే ఆ పని చేస్తాను. నాకు రాని పని అంటూ ఉండదండి. అన్ని పనులు చేస్తానండి. సరే సరే అన్ని పనులు వద్దు కానీ మేము చెప్పిన పనులు చెయ్యు చాలు. అవును కానీ నీ భాషేంద్ర గట్లుంది. భాష అంటే మాది ఇక్కడ కాదండి, ఆంధ్ర భీమవరం అండి. ఏంది అంత దూరం నుండి నువ్వు ఈ పనులకు వచ్చినవా? హాయ్, వీడు అంత దూరం నుంచి వచ్చినా మంచి పనోడే. దీనికి ఏం పని ఎప్పుడు చేయాలో నేను చెప్తా గానీ మీరు లోపలికి కొర్రి. రారా నువ్వు. పెద్దమ్మగారు చిన్నమ్మగారు భలే ఉన్నారు. అలాగా? ఇద్దరికి ఎరేస్తా. ఎందుకలా? ఎవరైనా పడ్డారనుకో వాళ్ళతో ఎంజాయ్ చేస్తా. అది ఇదా? పడినోళ్ళను పడేసి ఎంజాయ్ చేస్తా. మీ బతుకులు జడా. పక్కుని బాగా మంచి రోజు ఎంజాయ్ చేస్తాను. నాకు పేరుకే పెళ్ళయింది. మా ఆయనేమో అక్కడ, నేనేమో ఇక్కడ. ఒంటరి జీవితం అయిపోయింది. మా ఆయన ఎప్పుడు వస్తాడో, నేను కూడా గట్ల ఎప్పుడే చేస్తాను. ఏంటమ్మాయి గారు అదోలా ఉన్నారు? మీ గురించి నాకు అంత తెలుసండి. పెళ్ళైన 10 రోజులకి మీ ఆయన ఇక్కడ వదిలేసి దేశం వెళ్ళాడంట కదండి. ఇలా ఉంటున్నారండి. ఒక్కరోజు మా మరదలతో అట్లా గడిపినందుకే పానం అంతా రివ్యూ అంటుందండి. నా నుంచి మీకేమన్నా అవసరం పడితే చెప్పండి, చేసి పెడతా. ఏందిరా తిరుపతి ఇట్లా మాట్లాడుతాను? ఒళ్ళు ఎలా ఉంది? బాలేటోరండి మీరు. నా నుంచి ఏమైనా ఉంటే అవసరం ఉంటే చెప్పండి, చేసి పెడతానంటే అలా కోపానికి వస్తారంటండి మీరు. ఏంద్ర తిరుపతి అంత ఎట్లా నువ్వు చూసుకుంటా మీదికి వస్తాను? మీ అయ్యగారికి చెప్పి నీ సాపి ఎలా ఏంటి? అచ్చి బాబోయ్ అమ్మగారు అలా అంటారేంటండి? నన్ను మీరు అలా పొరపాటు పడ్డారా? ఇంత మహారాణి లెక్క ఉన్నారు కదా అందంగా. అర్థం బాగాలేదండి. చూద్దామని వస్తే మీరు అలా మాట్లాడతారేంటండి? బాలేటోరు మీరు. ఓ అదారా, నేను భయపడి సచ్చిన. నీ కళ్ళకి మహారాణి లెక్క కనిపిస్తే ఏం లాభం రా? మీ అయ్యగారి కళ్ళకి ఎప్పుడు కనిపిస్తానో ఏమో. సరే సరే పని విషయంలో ఎట్లాంటి లోటు రావద్దు. నీ పన్ను చేసుకో. అద్దం మాత్రం మంచిగా చూడు. సరేనండి.
ఏంటి చెప్పు. ఏం లేదు, నీకు ఈ మధ్య నా మీద ప్రేమ తగ్గింది, నన్ను పట్టించుకుంటాను లేరు. తగ్గుద్ది పెరుగుతానే పిచ్చిదానా. సరే తీయని మీ తమ్ముడు ఎప్పుడు వస్తాడండి? ఎందుకు చెల్లె బాగా బాధపడుతుంది. ఆడొచ్చే వరకు ఇంకా నిలబడుతుంది అట్లే. అవునా, సరేలే ఇట్లా అండి. వరదలు ఉన్నది ఇంట్లో ఏంటి? అబ్బా అది ఎప్పుడో పడుకుందండి, ప్రశాంతంగా మాట్లాడుకొని మాట్లాడుకొని. సరే చెప్పు. అది కాదండి, సరే మన నువ్వు తెచ్చిందే బటన్లు కూడా పెట్టుకోనికి రాదు నీకు. డిస్టర్బ్ చేసిన అక్క. నీకేమన్నా తెలివి ఉందానే? ఏమన్నా చిన్న పిల్లవా? భార్య భర్తలు ఉన్నారు, ఎప్పుడు రావాలో ఎప్పుడు రావద్దని కామన్ సెన్స్ కూడా లేదా? కనీసం వచ్చేటప్పుడు డోర్ అన్న కొట్టచ్చు కదనే. అసలే బాగా 2 రోజుల నుంచి నన్ను పట్టించుకుంటలేడు. ఏదో ఏకాంతంగా మాట్లాడదామంటే ఇప్పుడే నువ్వు వచ్చి ఇట్లా ఎత్తివి. నిన్నేమనల్లో అర్థమైతలేదే నాకైతే. రాను చిన్నపిల్లలకే ఎత్తన్నావు, కొంచెం కూడా బుద్ధి లేని సాష్టాలు. తిరుపతిగా నా మీద నీకు గిత్త కోరికున్నదారా? అయినా నా వయసుని నేనెందుకు వేస్ట్ చేసుకోవాలి? మంచి అక్క బావ ఎంజాయ్ చేస్తాను. నేను కూడా తిరుపతి గారితో తప్పు చేస్తే ఏమైతుంది? అవురా తిరుపతి, ఇందాక నా రూమ్ గా చేంజ్ చేసినవరా? నేనేం చేసిన అమ్మగారు, నేను ఇల్లు తుడిసారు అంతే. అయినా మీరు పడుకున్నారుగా. పడుకున్నానని నువ్వు అనుకున్నావు, కానీ నువ్వు చేసిందంతా నేను చూసినారా. అయినా ఒక్కరోజు నీ మద్దతుతో కలిసి ఉండి నువ్వు ఉండలేకపోతున్నావు, మా ఆయనతో 10 రోజులు కలిసి ఉండి నేను ఉండలేకపోతున్నా. ఇప్పుడు నేనంటే నీకు ఇష్టమని నాకు అర్థమైంది. నాకు కూడా నువ్వంటే ఇష్టమేరా. చిన్నమ్మగారు పడిపోయారు, ఇక పండగే. అరే తిరుపతి, ఏ సహాయమైనా చేస్తానన్నావు కదరా, ఇప్పుడు చేయి. జోష్న, మనమేంది, మన పరువేంది? ఇక్కడ నువ్వు ఈ పాలేరు గాంతోని ఇంతకు దిగజారుతావు అనుకోలేనే.
నీకోసం నీ మొగడు దేశంలా ఎంతో కష్టపడతాండే. నా మరిది నిన్ను ఏరు కోరి ఇష్టపడి మరి లగ్గం చేసుకున్నాడు. ఛీ, ఇక్కడ ఈ పార్లర్ గంతో నువ్వు ఇట్లా ఉలకబడతీవి. నా మరిదికి తెలిస్తే బతుకుతాడానే? నిన్ను చూస్తేనే నాకు అసహ్యం ఎత్తుంది. సొంత చెల్ల కంటే ఎక్కువ చూసుకుంటున్నా కదా నిన్ను. ఛీ, నేను చేసింది తప్పే అక్క, నన్ను క్షమించక్క. పెళ్ళైనాక 10 రోజులకి మీ మరిది నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయినా అక్క. నువ్వు బావ కలిసి ఉన్నప్పుడు చూసి నాలో కూడా కోరికలు పెరిగిపోయినాయి. అంతేగాని ఈ పాలేరు గాంతో ఇంతకు దిగజారుతాను అనుకోలేదక్క. నన్ను క్షమించక్క. నేను ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు చేయక్క. ప్లీజ్ అక్క, నన్ను క్షమించు. జోష్న, ఏడవకు. తప్పు నీదే కాదే, మా దగ్గర కూడా ఉంది. మా మరిది పెళ్ళైన 10 రోజులకే నిన్ను ఇడిసబెట్టిపోవడు తప్పే. తొందరనే మరిదిని రమ్మని నిన్ను తీసుకుపోమ్మని చెప్తా. నువ్వేం బాధపడకు. ఇంకేం జరగక ముందే వచ్చిన కాబట్టి మన పరువు ఊర్లేదు. సరే, ఈ విషయం నేను ఎవరికి చెప్పగానే నువ్వైతే మంచిగుండు, సరేనా?